మొట్టమొదటిగా ఇది సంస్కృతం సంబంధించినటువంటి విద్యా సంస్థ ఇది. ఓహో! మన కామకోటి పీఠాధిపతుల లక్ష్యం ఏంటంటే, మనం మొదటి నుంచి కూడా చూసుకున్నట్లయితే భారతదేశం జ్ఞానభూమి. అవునండి. అనాదిగా ఇక్కడ జ్ఞానాన్ని అందించినటువంటి సోర్సెస్ ఏంటంటే వేదాలు. వేదాలు దాని నుంచి వచ్చినటువంటి శాస్త్రాలు గానీ, కళలు గానీ, ఏదైనా భారతదేశంలో ఏదైతే విద్యకు సంబంధించినటువంటి విషయం ఉందో దానికి మూలం వెతుక్కుంటూ పోయినట్లయితే అది మన వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ సినిమాలకు కూడా ప్రస్తుతం ఉండేటువంటి సినిమాల్లో తీసేటటువంటి విషయాలు కూడా హ్మ్. మనకి భరతనాట్య శాస్త్రంలో కనబడేటువంటి విషయాలు ఇప్పటికీ ఆశ్చర్యంగా అవే విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. కానీ మార్పు అంత అంటే ఇది సత్యం అంటారు. సత్యం అనేటువంటిది ఏ కాలంలోనూ మారదు. అంత గొప్ప జ్ఞానాన్ని అందించేటువంటివి వేదాలు, శాస్త్రాలు మన ఋషులు అందరూ అందించారు. కనుక ఈ వేదాలు అనేటువంటివి లోపించి కాలాంతరంలో వీటన్నిటిని వాటికి ఆదరణ తగ్గిపోయి లోపించినప్పుడు మళ్ళీ వాటిని ఆ జ్ఞానాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి శంకర భగవత్పాదాచార్యులు వారు జన్మించి 32 సంవత్సరాల్లో కేరళ నుంచి కాశ్మీరం దాకా, కేదార్నాథ్ దాకా పాదయాత్ర చేసి అందరితోనూ మాట్లాడి అందరికీ జ్ఞాన భిక్షని ప్రసాదించి అజ్ఞానాన్ని తొలగించి ఆయన ఇంత పనిచేసి దీన్ని మళ్ళీ ఇంకా సృష్టి చివరి వరకు కొనసాగాలని అక్కడక్కడ పీఠాలను పెట్టి ఇక్కడ కాంచీపురంలో వచ్చి ఆయన స్వయంగా ఉన్నారు అనేటువంటిది మనకి తెలిసినటువంటి విషయం. అదే సర్వజ్ఞ పీఠం అంటారు. అది కామకోటి పీఠం. అది ఈ ఆదిశంకరాచార్యుల వారి నుంచి పరంపరగా ఈ వచ్చేటువంటి పీఠాధిపతులు వరుసగా వస్తున్నారు. మధ్యలో ఎక్కడ అది విచ్ఛిన్నమైనటువంటిది లేదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు 68వ వారు, జయేంద్ర స్వామి వారు 69, ఇప్పుడు ఉన్నటువంటి శంకర విజయేంద్ర స్వామి వారు 70వ పీఠాధిపతి. వీళ్ళందరి యొక్క పని ఏంటంటే దేశోద్ధరణ, సమాజ సేవ. అదే వీళ్ళకి దానికోసమే వీరు చేసేటువంటి అనుష్ఠానం కానీ తపస్సు కానీ వీళ్ళకంటూ స్వయంగా దానివల్ల ఏ లాభము లేదు. వీళ్ళకి వాళ్ళు కట్టుకునే బట్టలు అవే, వాళ్ళు తినే తిండి అదే, వాళ్ళకి పడుకోవటానికి కూడా టైం దొరకదు. అంతా ప్రపంచం. వీళ్ళు చేసేది వేదోద్ధరణ. అంటే చంద్రశేఖరేంద్ర స్వామి వారు, సరస్వతి స్వామి వారు చూసినట్లయితే ఆయన కాలంలోనే చాలా వేద శాఖలు అంతరించిపోయి ఉన్నాయి, ఎవరు చదువుకునే వాళ్ళు లేరు అనే పరిస్థితులు వస్తే కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఇంకా చాలా చోట్ల బెంగాల్, ఇంకా చాలా ఏరియాల్లో ఆయా శాఖలకి సంబంధించినటువంటి కుటుంబాలని వాళ్ళని వెతికి పట్టుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోషించి ఆ కుటుంబాలను పోషించి మళ్ళీ ఆ వేదాలని చదువుకునేట్లుగా మళ్ళీ వాటిని బ్రతికి అంటే మళ్ళీ వాటిని మార్గంలోకి తీసుకొచ్చేటట్లుగా ఆయన చేసి మహానుభావులు ఆయన. అందుకనే నడిచే దేవుడు అంటారు వేదోద్ధరణ. ఆయన చేసినటువంటి అంత ఉత్తమమైనటువంటి పనిని కొనసాగించే జయేంద్ర స్వామి వారు చేసిన పని అంటే జయేంద్ర సరస్వతి స్వామి వారు మనము కేవలం ఈ ప్రాచీన సంప్రదాయాన్ని విద్యల్ని మాత్రమే చేస్తే సరిపోదు. ఇప్పుడు మారిపోతుంది టైం అంతా. కొత్త కాలంలో కొత్త విద్యలను కూడా మనం పోషించాలి, మనం తెలుసుకోవాలని చెప్పి కొత్త విద్యలు నేర్చుకోండి కానీ పాతని మరవద్దు. భారతీయుడుగా ఉండు, సనాతనంగా నేర్చుకో, ఋషులను గౌరవించు అని ఈ రెండింటిని కలిపి ఒక మేళవింపుతో ఒక విద్యా సంస్థను నెలకొల్పాలి. మీరు ఎక్కడ చూసినా యూనివర్సిటీలు ఇన్ని ఉన్నా కూడా ఇక్కడ ఎక్కువగా మోడర్న్ విద్యలని పోషించడమే ఇక్కడ జరుగుతుంది. సంస్కృతము అనే కానీ ప్రాచీన విద్యలు కానీ తెలుగు ఇటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా దాంట్లో చాలా పోషణ తక్కువగా ఉంటుంది, ఆదరణ తక్కువగా ఉంటుంది, ఏదో పేరుకి అవి నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ యూనివర్సిటీలో మాత్రం మొట్టమొదటి డిపార్ట్మెంటే సంస్కృతం డిపార్ట్మెంట్. సంస్కృతం డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖంగా బలిష్టంగా మీకు సౌత్ ఇండియాలో ఎక్కడ ఆంధ్రదేశంలోనూ తెలంగాణ దేశంలోనూ అనేటువంటిది ఒకటో రెండో ఉన్నాయి. ఇప్పుడు నేను చదువుకునే రోజుల్లో చాలా ఉండేవి. అంటే సంస్కృతం వచ్చిన వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ అండి, లేకపోతే వచ్చిన తర్వాత కూడా నేర్పిస్తారా? అదే చెప్తాను. సంస్కృతం కోర్సులు ప్రధానంగా ఉండి బాగా ఇక్కడ మేము సంస్కృతం చదువుకునే వాళ్ళకి BA MA వాళ్ళకి ఉచితంగా భోజనం పెట్టి, వాళ్ళు ఎన్నేళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నా సరే ఉచిత భోజనం, ఉచితంగా వాళ్ళకి రూము వ్యవస్థ. ఎంతమంది వచ్చినా సరే, ఆడపిల్లలు మగపిల్లలు ఎంతమంది వచ్చినా, మాకు వేరే దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి మనకు వస్తుంది. మాకు నేపాల్ స్టూడెంట్స్ కూడా సంస్కృతం చదువుకోవడానికి ఉన్నారు. ఇలాగ సంస్కృతాన్ని ఒక పక్క పరిరక్షిస్తూ ఈ కొత్త కోర్సులు అయినటువంటివి ఇంజనీరింగ్, MBA, MCA వీళ్ళందరినీ ఇక్కడ కోర్సులు ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళకి కూడా సంస్కృతము, ఇండియన్ కల్చర్ అనేటువంటి పేపర్ కంపల్సరీ ఇది ఉండాలి అని చెప్పి
మొత్తానికి వీళ్ళని మోడర్న్ ఎక్స్పర్ట్గా తయారు చేస్తూ భారతీయ స్వభావంతో వీళ్ళని తయారు చేస్తూ ఇక్కడ చేస్తున్నాము. ఆ విధంగా ఇప్పటికి ప్రస్తుతం ఒక 50 కోర్సుల దాకా ఇక్కడ మేము రన్ చేస్తున్నాము. ఓకే. లా కోర్సు కూడా ఇంట్రడ్యూస్ చేసాము. ఆయుర్వేదం ఉంది మా దగ్గర. ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అంటే ప్రాచీన నవీన మేళవింపుతో చేరేటువంటి ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అనేటువంటిది చాలా ప్రధానం ఇక్కడ. సైన్స్, మ్యాథ్స్, ఆర్ట్స్ అన్నీ ఉన్నాయి. సైన్స్లో ఉన్నాయి, బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి ఉన్నాయి. యూనివర్సిటీ అంటే పిహెచ్డి లెవెల్ దాకా ఉంటుంది. తమిళ్, హిందీ, సంస్కృతము ఇవన్నీ ఉన్నాయి. హ్యూమానిటీస్ అంతే ఉంది. ఈ మధ్య అలైడ్ హెల్త్ సైన్సెస్ అని కొత్తగా బీఎస్సీ రేడియాలజీ ఇవన్నీ కూడా మొదలుపెట్టాము. ఫిజియోథెరపీ అవన్నీ కూడా మొదలుపెట్టాము. లా కోర్సు 5 కోర్సులు మొదలుపెట్టాము. లాలో ఎడ్యుకేషన్ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది, ఎంబీఏ, ఎంసీఏ ఇవన్నీ సరే అవన్నీ ఉన్నాయి అనుకోండి. ఇంజనీరింగ్లో అవన్నీ ఉన్నాయి. యూజీ నుంచి పిహెచ్డి దాకా రకరకాల కోర్సులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ తెలుగు వాళ్ళకు మొదటి నుంచి కూడా మనకి ఈ కాంచి కామకోటి పీఠంతో మనకి సంబంధం ఎక్కువగా ఉండేది. ఎందుకంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడుచుకుంటూ పాదయాత్ర ద్వారా ఆంధ్ర తెలంగాణ ఏరియాల్లో వెళ్ళనటువంటి గ్రామం లేదు. ఇంకా మన పెద్దల వాళ్ళని అడిగితే ఆ స్మృతులను గుర్తు చేసుకుని ఉన్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఒక రకంగా నేను కూడా నా చిన్నతనంలో నాకు 5-6 ఏళ్ల సమయంలో నేను ఆ మహాస్వామి వారిని మా ఊరు వచ్చినప్పుడు నేను దర్శించుకుని ఆ స్వరూపాన్ని ఇంకా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆయన చూడాలి అని తప్పించినందువల్లనే ఇక్కడికి వచ్చానేమో అని కూడా అనిపిస్తుంది. అది ఆ స్వామివారి అనుగ్రహం, అది మిరాకిల్ అంటారు. చిన్నప్పుడు మా కొల్లూరులో చూసినటువంటి స్వామివారిని నా చదువంతా అయిపోయాక మళ్ళీ ఆయన చూడాలి, ఎప్పుడో చూశాను అని బాగా ఇది అనుకున్నాను. అదే ఏమిటో మరి అనుగ్రహం ఇక్కడికి వచ్చి నన్ను ఇక్కడే ఉంచేశారు. ఆయన బ్రతికుండగానే వచ్చాను. బ్రతికుండగా వచ్చాను, ఆయన దర్శించుకున్నాను. నేను వచ్చాక 3 ఏళ్ళు ఆయన బ్రతికున్నారు. ఇలాగంటే ఇది మనకి తెలియనటువంటి ఒక ఆధ్యాత్మికత, ఒక దైవ శక్తి, గురువు అనుగ్రహం ఇవన్నీ కూడా మన మీద పనిచేస్తాయంటానికి ఇవన్నీ ఒక ఉదాహరణలు. సో ఇక్కడ ఏంటంటే వేదము, వైద్యము, విద్య అనేటువంటి 3 అంశాలను తీసుకుని మన శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు నడిపిస్తున్నారు. వేదానికి వివిధ పాఠశాలలు అవన్నీ ఉన్నాయి. విద్యకు వచ్చినట్లయితే ఇటువంటి స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ దాకా కూడా అన్నీ ఉన్నాయి. వైద్యానికి కూడా మీరు చూసినట్లయితే చాలా హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఒక ధార్మిక సంస్థ, ఒక మఠము హాస్పిటల్స్ రన్ చేయటం, యూనివర్సిటీలు రన్ చేయటం అనేటటువంటిది మనం కామకోటి పీఠంలోనే చూడగలుగుతాం. అవును. అది దీని యొక్క ప్రత్యేకత. ఇది కూడా ఏమి ప్రాఫిట్ మోటివ్ కాకుండా దీన్ని రన్ చేయటానికి ఏమాత్రం ఖర్చు అవుతుందంటే ఎన్నో ల్యాబొరేటరీస్ చేయాలి, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, పోటీకి తట్టుకుని నిలబడాలి, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. మేము వచ్చేదంతా దానికి స్టూడెంట్స్ కోసమే ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కూడా మేము చేయలేదు. ఈ టీవీల్లోనూ పేపర్లోనూ మా అడ్వర్టైజ్మెంట్లు రావు. ఎందుకంటే దానికి ఎంతో ఖర్చు పెట్టాలి. దాని బదులు వీళ్ళకే ఖర్చు పెట్టచ్చు అనేటువంటి ఒక సదుద్దేశంతో స్వామివారు నడిపిస్తున్నారు. అంటే మనకి తెలంగాణ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఇటు నుంచి ఆంధ్ర నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఇక్కడ 70% మంది తెలుగు వాళ్ళు. అవునండి. ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, మగపిల్లలు ఎంతమంది ఉన్నారు? 70% అంటే ముందు ప్రస్తుతానికి మా దగ్గర 3000 + 3500 స్టూడెంట్స్ దాకా ఉంటే అందులో 70% తెలుగు వాళ్ళు. అందులో ఆడపిల్లలు ఒక 40% ఉంటారు, 60% బాయ్స్ ఉంటారు. అలాగే ఆడపిల్లలకి ప్రస్తుతానికి 3 హాస్టల్స్ ఉన్నాయి, ఇంకో హాస్టల్ కడుతున్నాము. సురక్షితమైన ప్లేస్ ఆడపిల్లలకి. అసలు ఏ మాత్రం ఆడపిల్లలకి కాదు, మగపిల్లలకి కూడా ఏమి ర్యాగింగ్ అనే ప్రశ్న ఉండదు. మరి వివిధ రకాల భాషల వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మధ్యలో ఏం తగదు. అంటే ఇవి మేము ప్రోత్సహించేది అంటే నువ్వు తెలంగాణ నుంచి ఇక్కడికి వస్తే ఇది ఒక అవకాశం నీకు తమిళం నేర్చుకోవటానికి. అవునండి. ఇది ఒక అవకాశం ఈ కల్చర్లో నువ్వు కలవటానికి. ఇతర భాషలు వస్తే మనకు కావాలి కదా, చాలా అవసరం కూడా. ఇంకా వాళ్ళు నేర్చుకుంటే ఎన్నో స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి నేర్చుకోవచ్చు, కేరళ భాష నేర్చుకోవచ్చు, అన్ని నేర్చుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా మనం అడ్జస్ట్ అయిపోగలం, పెరుగుతుంది మన సొసైటీ, మన ఇదంతా పెరుగుతుంది. అది కాక కాంచీపురం అనేటువంటిది నేను చూశాను 35 సంవత్సరాలుగా. చాలా ప్రశాంతమైనటువంటి ఊరు ఇది. ఇక్కడ ఎటువంటి సమ్మెలు, స్ట్రైక్లు, కలహాలు, కొట్లాట్లు ఏమీ ఉండవు. మా కంపెనీలు ఉన్నాయి, ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఇంతవరకు ఏదో బంధులను కానీ రోడ్లు ఆపేశారని కానీ, రోడ్డు ఆపేసి ట్రాఫిక్ నిల్వ చేస్తే అది వరదరాజస్వామి
రథం కోసం ఆఫ్ చేస్తారంతే, అంటే ఆధ్యాత్మికత కోసం అంత ఆధ్యాత్మికమైన ప్లేస్ ఇది. ప్లేస్